వారు కూడా నేను అతన్ని చక్కగా వినడానికి, వారి హృదయాలలో కూడా మీ కార్యం జరిగించబడడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, ఎక్కడ 2-3 నా నామములో ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మా మధ్య మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మీ పాదములకు అప్పగించుకుంటూ, మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కార్యం నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగం మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచించాలి. తర్వాత నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఏంటి ఆ నూతన క్రియ అంటే కింద రాశారు, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. అరణ్యంలో త్రోవ ఉంటుందా? అరణ్యంలో త్రోవ లేదు, ఉండదు. తర్వాత ఎడారులు నదులు పారుతాయా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను అంటే ఎక్కడ అసాధ్యం ఉందో అక్కడ నేను సాధ్యపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ మీద మనము ఈ దినం ధ్యానం ఉంచుతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. చాలా పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఏంటి ఇక్కడ నూతన సృష్టి అని అంటే, ఏంటి ఇక్కడ నూతన క్రియ అంటే నూతన సృష్టి. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు క్రొత్తగా చేస్తూ ఉంటున్నాడు, నూతన సృష్టిగా చేస్తాడు. నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన అని కింద ఏమని రాశారు? ఒకటేసి పునఃస్థితి స్థాపన సంబంధమైన. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాలన్నింటిలో నూతన క్రియ అనే దగ్గర దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నూతన సృష్టి అంటే మానవుని యొక్క సృష్టిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మానవుడి పాత సృష్టి, ఇప్పుడు మానవుని దేవుడు నూతన సృష్టిగా చేస్తున్నాను అంటున్నాడంటే మానవునికి పాత సృష్టి ఉందనే కదా. మానవుని పాత సృష్టి ఏంటిది? పాపం. మానవుని పాత సృష్టి పాపము, శాపము, మరణం కదా. ఇప్పుడు మానవుని నూతన సృష్టిగా చేస్తున్నాడంటే పాపము లేనివాడిగా, శాపము లేనివాడిగా, మరణము లేనివాడిగా దేవుడు మానవుని సృష్టిస్తున్నాడు. సృష్టిస్తూ దేవుడు ఏమంటున్నాడు తర్వాత అదే వచనంలో, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు పాతది తీసివేసి క్రొత్తగా మరలా మానవుని సృష్టించాడు. ఏంటి ఆ క్రొత్త సృష్టి లేదా ఏంటి క్రొత్తగా చేశాడనంటే, చూడండి, తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5లో చదువుకున్నాం కదా. ఇక్కడ ఒక మాట ఉంది,
చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనను రక్షించను. ఇక్కడ నూతన క్రియ ఏంటి? నూతన స్వభావం, నూతన సృష్టి లేదా క్రొత్త వాయువు అంటే మానవులో ఉన్నటువంటి పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు ఉదాహరణకు మానవునికి మొత్తం 2 విధాలైన జీవితాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే మారు మనసుకు ముందున్న జీవితం, మారు మనసు తర్వాత జీవితం. ప్రతి మానవునికి అంటే రక్షింపబడిన ప్రతి మానవునికి మారు మనసుకు ముందు జీవితం, మారు మనసుకు తర్వాత జీవితం. ఒకవేళ మారు మనసు పొందకపోతే, దేవుడు నెరకపోతే వారికి ఒకే జీవితం, పాపముతో కూడిన జీవితం, లేదంటే శాపముతో కూడిన జీవితం, మరణంతో కూడిన జీవితం. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మానవునికి ఉన్నటువంటి 2 జీవితాలు, రక్షింపబడిన మానవునికి ఉన్న 2 జీవితాలు, మారు మనసుకు ముందు జీవితము, మారు మనసుకు తర్వాత జీవితం. అయితే దేవుడు బైబిల్లో కొంతమందిని దేవుడు వారి పేరును మార్చాడు, వారి స్వభావాన్ని కూడా మార్చాడు. ఎప్పుడైతే దేవుడు వారిని ఎన్నుకొని ఏర్పరచుకొని వారిని రక్షించి తన కొరకు స్వకీయ సాంపాద్యంగా ఏర్పరచుకున్న ప్రజలుగా, సొంత ప్రజలుగా దేవుడు చేసుకున్నాడో అలాంటి వారిని దేవుడు పేరు మార్చాడు, అదే రీతిగా స్వభావాన్ని కూడా మార్చాడు. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసుకున్నట్టయితే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడుతూ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నిన్న ఆదివారం మన ఆరాధన వర్తమానంలో కూడా చూసుకున్నాం, వాక్యం విన్నాం కదా, విమోచన గురించి విన్నాం కదా. అట్లనే దేవుడు ఇది ఈ లేఖన భాగంలో కూడా మరలా మాట్లాడుతున్న మాట ఏంటంటే, యాకోబు నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన అనేదానికి ఇంకొక పర్యాయ పదము అర్థం చేసుకోవాలంటే రక్షించుకున్నాను, ఇంకా అర్థం చేసుకోవాలంటే ఏర్పరచుకున్నాను. చూడండి, నేను నిన్ను విమోచించున్నాను అంటున్నాడు. తర్వాత ఇంకా కింద కూడా భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎలాంటి వాడైనా యాకోబుని పిలిచాడు, ఎలాంటి వాడైనా యాకోబుని దేవుడు విమోచించాడు, ఎలాంటి వాడైనా యాకోబును రక్షించాడు. రక్షింపబడిన యాకోబు ఏం చేశాడు? మనము కొన్ని విషయాలను చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనాన్ని. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. కదా. ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగంలో చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇది యాకోబు యొక్క ప్రత్యేకమైన సమయం, లేదంటే ఇంకా చెప్పాలంటే తాను మార్పు చెందడానికి తాను ఉన్న సమయం అది. ఎందుకంటే ఈ వాక్యానికి ముందు యాకోబు వేరు, ఈ వాక్యానికి తర్వాత యాకోబు వేరు. ఎందుకంటే ఈ వాక్యం తర్వాత చూడండి 24వ వచనంలోనేమో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అని రాయబడింది.
తర్వాత ఇక్కడ సందర్భం ఏంటంటే రాత్రంతా దేవునితో పెనుగులాడిన తర్వాత 27వ వచనంలో చూడండి, నేను చదువుతాను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. ఈ యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో ఏమని రాబడిందంటే మోసగాడు లేదా మడిమను పట్టుకున్నవాడు. 25వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. సరే, ఏదేమైనా యాకోబు అంటే మోసగాడు. ఎప్పుడైతే యాకోబు ఒక్కడు మిగిలిపోయాడో అప్పుడు తన జీవితాన్ని తను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదైతే తను మోసం చేశాడో, ఏదైతే తాను అన్న దగ్గర, నాన్న దగ్గర, మామ దగ్గర మోసం చేసి తను జీవించాడో తన జీవితం అంతా తనకు గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఒక్కడు మిగిలిపోయాడో అప్పుడు తన స్థితిని తను జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, తాను ఏ ఏ పరిస్థితులలో మోసం చేశాడు అనేదాన్ని ఒకసారి చూసుకుంటాం. ఆదికాండంలోనే ఆదికాండము 27వ అధ్యాయము ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనం. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వం తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. ఇది ఏశావు మాట్లాడుతున్నాడు. ఏశావు తన తండ్రి ఇస్సాకుతో మాట్లాడుతూ, తండ్రి యాకోబు అనే పేరు అతనుకు సరిగా సరిపోయింది. తను ఆల్రెడీ నన్ను మోసం చేశాడు, జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. రెండవసారి మరలా నాకు దీవెన విషయంలో కూడా నన్ను మోసం చేశాడని మాట్లాడతాడు. చూడండి, ఆ భాగము 25వ వచనంలో, ఇది నేను మామూలుగానే చెప్తాను. 25వ వచనంలో 25వ అధ్యాయంలో రాయబడింది, యాకోబు ఇంట్లో కలబుర వంటకం చేసేటప్పుడు ఏశావు వేటాడి వస్తూ తాను అలసిపోయి ఆ ఎర్రని వంటకం చూసి యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు నాకు ఆ ఎర్రగా ఉన్నది కొంచెం పెడతావా అని అడిగాడు. అడిగినప్పుడు మామూలుగా అయితే ఎవరైనా పెడతాననాలి లేదా పెట్టననాలి. అయితే యాకోబు అది తెలివా, మోసమా, లేదా జ్యేష్ఠత్వం మీద తనకున్న ఆశ, లేదంటే జ్యేష్ఠత్వం ఎంత విలువైందో, జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసినవాడా తెలియదు. కానీ యాకోబు ఒకే మాట అన్నాడు, ఇంకా రెండో మాట మాట్లాడలేదు. ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వము నాకిమ్ము. 25లో 32వ వచనంలో ఆ మాట రాయబడింది. 31వ వచనంలో రాయబడి, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. ఒక వంటకం దగ్గర జ్యేష్ఠత్వాన్ని కోరుతారు ఎవరైనా, అయితే దాని యొక్క విలువ తెలిసిన వాడే యాకోబు. అయితే ఈ విషయంలో ఏశావు మోసపోయింది కూడా వాస్తవమే. ఎందుకంటే తాను యాకోబు చేతిలో మోసపోయాడని చెప్పలేము, కానీ ఏశావు తనకు జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియదు. జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసినవాడైతే చూడండి, అక్కడ ఏమంటాడంటే 32లో ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. ఒక్క పూట భోజనం లేకపోతే చనిపోతారా? ఒక్క పూట. అందుకని వాక్యంలో క్రొత్త నిబంధనలో హెబ్రీలు రాసిన పత్రికలు అనుకుంటా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు అని రాయబడి. కనుక మనము కూడా విలువ తెలుసుకోవాలి.
యాకోబుకు విలువ తెలిసింది కనుక, అంటే దానికోసం ఆశతో ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో విలువ తెలియాలి. దేవుని మందిరం అన్నా విలువ తెలియాలి, దేవుని వాక్యం అన్నా విలువ తెలియాలి, పరిచర్య అన్నా విలువ తెలియాలి, లేదా భౌతికంగా చదువు విలువైనా తెలియాలి, ఉద్యోగం విలువ తెలియాలి. విలువ తెలిసిన వ్యక్తికి విలువ తెలియని వ్యక్తికి చాలా తేడా ఉంది. ఇక్కడ ఏశావు విలువ తెలియని వాడు, జ్యేష్ఠత్వం విలువ తెలియదు. ఏశావుకి తెలియదు కనుకనే తను మోసపోయాడు. అందుకని ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట భోజనం లేకపోతే చనిపోయేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్క పూట కూటికి భోజనం లేకపోతే తాను ఎంత స్వేచ్ఛగా ఉన్నాడు అన్నమాట. నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అంటే ఆ మాటలోనే మనకు జ్యేష్ఠత్వ యొక్క విలువలే తెలియదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక యాకోబు అట్లా చిన్న విషయంలో అంటే విలువ తెలిసిన వాడు కనుక యాకోబు తన జ్యేష్ఠత్వాన్ని, తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తాను తీసుకున్నాడు. అయితే ఏశావు మోసపోయిన మాట వాస్తవం. ఎందుకని? తనకు జ్యేష్ఠత్వం విలువ తెలియదు కనుక మోసపోయాడు. అది మొట్టమొదటిది. రెండోది చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో 27వ అధ్యాయంలో ఇక్కడ ఏమని ఉందంటే, 7వ అధ్యాయంలో ఇస్సాకు వృద్ధుడైపోయి చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, ఏశావు, నేను చనిపోబోతున్నాను, చనిపోయే ముందు నిన్ను నేను దీవించి చనిపోతాను, కాబట్టి నాకు వేటాడి మాంసం తెచ్చి రుచికరంగా వండి నాకు తీసుకొనిరా, అది తిని నిన్నేం చేస్తాను, నేను దీవిస్తా. ఇదిగో 27వ అధ్యాయము 4వ వచనం, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినటకై నా ఎదుగు తెమ్మని చెప్పాను. కనుక ఇస్సాకు ఏశావుతో చెప్పాడు. ఏశావు ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. ఆశీర్వాదం కోసం వెళ్ళి తాను వేటాడడానికి వెళ్ళినప్పుడు తనకు ఎప్పటికీ అంటే చాలా సమయానికి కూడా దొరకలేదు. ఈలోపు ఏం జరిగిందంటే, ఈ తల్లి అయిన రిబ్కా ఈ మాటలు విని యాకోబుని పిలిచి, యాకోబు, నీ తండ్రి ఏశావుతో ఇట్లా చెప్పడం విన్నాను. ఏశావు ఒకవేళ వేటాడి భోజనం తీసుకొచ్చి సిద్ధపరిచి నీ తండ్రికి ఇస్తే నీ తండ్రి తిని నీ అన్నను ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. ఎవరు పొందుకోవాలా? యాకోబు పొందుకోవాలి, చిన్న కుమారుడు పొందుకోవాలి అని రిబ్కా యాకోబుని పిలిచి చెప్పినప్పుడు యాకోబు వెంటనే ఒప్పుకోలేదు. కొంచెం భయపడ్డాడు. ఒకవేళ తండ్రి నన్ను గుర్తుపెడితే, తండ్రి నన్ను శపిస్తే ఎట్లా అని తల్లిని అడిగినప్పుడు తల్లి అంటది, ఆశీర్వాదం వస్తేనేమో నువ్వు తీసుకో, శాపం వస్తే ఆ శాపం అంతా నా మీదకి వేసుకుంటా అని మాట్లాడి మందలో నుండి తెప్పించింది, జంతువుని తెప్పించింది, వధించి సిద్ధపరిచి, చూడండి, సిద్ధపరిచిన తర్వాత ఆ గొర్రె యొక్క తోలును తన మీద వేసింది. ఎందుకంటే ఏశావు ఎలాంటి వాడంటే రోగము కలిగిన వాడు కనుక తన శరీరం అంతా రోమాలు ఉంటాయి కనుక తండ్రి గుర్తుపట్టకుండా రోమం వేసింది. రోమమే కాదు, తన వస్త్రం అంటే ఏశావు వస్త్రం కూడా వేసింది మేడ మీద. వెళ్ళాడు, తండ్రి ఇదిగో భోజనం తీసుకొచ్చాను అన్నాడు. ఏంటి యాకోబు స్వరంలో ఉంది, చూడండి ఆ మాట చదువుదాము. 23వ వచనం, 23 కాదు 22లో యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడిని చూసి, స్వరము యాకోబు
స్వరము యాకోబు స్వరము కాదు. ఆ, చేతులు ఏశావు చేతులే చేతులు ఏశావు చేతులే అని. ఇంకొక మాట చూద్దాము, చూడండి 18వ వచనంలో, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగి. ఇందాక మనం చూసాం కదా 32వ అధ్యాయము 32వ అధ్యాయంలో 27వ వచనం, ఆయన నీ పేరేమని అడుగగా. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? మీరు ఎవరు అని తండ్రి అడుగుతున్నాడు. నీవెవరు అని అడిగాను. తండ్రి అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నేను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. చూడండి, ఇక్కడ అడిగిన ప్రశ్న అదే, నీవెవరవు. దేవుడు అడిగిన ప్రశ్న కూడా నీ పేరేమి. రెండు ప్రశ్నలు దగ్గర ప్రశ్న. అయితే ఇక్కడ ఏమని చెప్పాడు? అబద్ధం చెప్పాడు, నిజం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. నేను నీ జ్యేష్ఠ కుమారుడినైనా చేశాను, ఒక అబద్ధం. తర్వాత ఇంకో అబద్ధం చూడండి, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని. తను వేటాడి తెచ్చాడు, అది అబద్ధం, రెండో అబద్ధం. తర్వాత 19వ వచనంలోని ఆరంభంలో చూడండి, యాకోబు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను. ఎన్ని అబద్ధాలైనా? ఏశావును అన్నాడు, జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, తర్వాత వేటాడి తెచ్చాను అన్నాడు. అంతేకాదు 20వ వచనంలోకి వచ్చేసరికి అప్పుడు ఇస్సాకు నా కుమారుడు ఎంత శీఘ్రము కాదు నీకెట్లు దొరికినని అడుగు. అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. ఇన్ని అబద్ధాలు ఆడాడు కేవలం ఆశీర్వాదం కోసం. సరే, అబద్ధం ఆడాడు. తర్వాత వచ్చేసరికి ఇస్సాకు మాత్రం తెలివిగా ఉన్నాడు. ఎందుకంటే దగ్గరికి వచ్చినప్పుడు చేతులు పట్టుకున్నాడు. చేతులు పట్టుకొని అప్పుడు అన్నాడు కదా, స్వరం యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అన్నాడు. తర్వాత రెండోసారి మరలా గమనించాడు. చూడండి ఆ మాట, వాసన చూసి చూడండి 25, 26. తర్వాత తండ్రి అని ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకుని నన్ను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా నేను. ఇప్పుడు ఇస్సాకు కూడా తెలివిగానే ఉన్నాడు. ముసలివాడైనా కళ్ళు కనపడకపోయినా నిజమేనా? ఎందుకంటే స్వరం యాకోబు స్వరం కదా, కాబట్టి తాను కూడా మోసపోవడానికి ఇష్టపడలేదు నాకు తెలిసినంత వాటికి. కనుక చేతులు చూశాడు, వాసన చూశాడు. ఎందుకంటే ఆ దీవెన అనేది ఒక్కసారి తండ్రి దీవిస్తే ప్రార్థన నిబంధన ప్రకారం ఆ దీవెనలు మళ్ళా రెండో మీదకి రాదు. ఒక్కసారి దీవిస్తే చూడండి. అందుకనే తర్వాత ఆ అధ్యాయంలో తర్వాత వచ్చిన వాళ్ళలో ఏశావు అంటాడు, తర్వాత వచ్చి తండ్రి ఇంకా ఏ దీవెనయో లేదా అన్నప్పుడు ఇంకా నా దగ్గర ఏమీ లేవయా అంటాడు. కనుక ఒక్కసారి కనుక తండ్రి కుమారుణ్ణి మనస్ఫూర్తిగా దీవిస్తే మరలా ఇంకోసారి దీవించడానికి లేదు. అందుకనే ఇస్సాకు కూడా 1కి 2 సార్లు చెక్ చేశాడు, ఏశావేనా జ్యేష్ఠ కుమారుడేనా అని. కాబట్టి ఒకసారి భోజనం విషయంలో మోసం చేశాడు, రెండోసారి తండ్రి దగ్గర దీవెన తీసుకునే విషయంలో కూడా మోసం చేశాడు. అందుకని ఆ మాటకు ఏమంటాడు ఏశావు, ఇందాక మనం చదువుకున్నాం కదా, 33వ వచనం, 36వ వచనం. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది, అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. ఒకసారి ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, రెండోసారి దీవెనలు కూడా తీసుకున్నాడు.
ఇక్కడే కాదు, తర్వాత తాను ఏశావు కోపపడి యాకోబును చంపడానికి చూసినప్పుడు తల్లి ఏం చేసిందంటే, యాకోబు నీ అన్న నేను చంపడానికి చూస్తున్నాడు కనుక నువ్వు ఇక్కడ నుండి పారిపో. ఎక్కడికి వెళ్ళాలి? నా అన్నున్నాడు లాబాను పద్దనరాములో, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ వారి కుమార్తెలలో ఒక ఆమెను పెళ్లి చేసుకొని. చూడండి 28వ వచనం, 28వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలన్నింటిలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. 2వ వచనంలో చూడండి, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. కనుక ఈ రిబకా తల్లి యాకోబును పిలిచి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ ప్రకారంగా తను కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దారిలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడ దేవుడికి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెడతాడు, దేవుడి మందిరం అని పేరు పెడతాడు. అప్పటికి తను మారుమనసు ఏం పొందలేదు. ఎందుకు అట్లా చెప్పగలమంటే, తర్వాత లాభం దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, ఆది కాండంలోనే 31వ అధ్యాయము, ఆది కాండము 31వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 31లో 20. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చిన వాడాయను. కనుక ఇది 3వసారి మోసం చేస్తా ఉన్నాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తర్వాత ఇప్పుడు మామను కూడా మోసం చేశాడు. చూడండి ఈ అధ్యాయాలలో తాను 28లో బయలుదేరి మామ ఇంటికి వచ్చాడు. 28, 29, తర్వాత 30, 31 ఈ అధ్యాయాలన్నింటిలో కూడా యాకోబు మామ దగ్గర ఉన్నాడు, మందను మేపాడు. తర్వాత కుమార్తెల కొరకు 7, 14 సంవత్సరాలు కొలువు చేశాడు. తర్వాత ఆస్తి కొరకు 6 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత తాను కూడా మోసపోయాడు. తాను అంటాడు చూడండి, ఆది కాండం 31వ అధ్యాయంలో 41వ వచనంలో, 31వ అధ్యాయము 41వ వచనం, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏళ్లను, నీ మంద నిమిత్తము 6 ఏళ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. చూడండి, తాను మోసం చేసి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తాను మోసపోయాడు. ఇట్లా యాకోబు కూడా మోసపోయి తాను అక్కడ నుండి మామకు చెప్పకుండా తన భార్యలను, పిల్లలను, తర్వాత తనకు వచ్చినటువంటి ఆస్తిని, వీటన్నిటిని కూడా తీసుకొని, తర్వాత దాసీలను, వీటన్నిటిని కూడా తీసుకొని తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే మామకు చెప్పలేదు కాబట్టి అక్కడ ఏమని రాయబడింది, 20వ వచనం, 31:20లో యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియచేయకపోవుట వలన అతన్ని మోసపుచ్చిన వాడాయను. కనుక తన మామకు చెప్పకపోవడం వలన ఇప్పుడు ఆయన ఏమయ్యాడు, మోసగాడయ్యాడు. నాకు అర్థమైంది ఈ భాగాలింట్లో ఏంటంటే, యాకోబు కావాలని లేదంటే వారికి అవతల వారికి నష్టం చేయాలని మోసం చేసింది ఎక్కడ లేదు. దాదాపు తనకు ప్రతి దగ్గర తనకు విలువ తెలిసింది, జ్యేష్ఠత్వం దగ్గర తనకు విలువ తెలిసింది, జ్యేష్ఠత్వం విలువ తెలుసు. అయితే అవతల వాళ్ళు అమ్ముకున్నాడు కనుక మోసకొచ్చిన వాడయ్యాడు. రెండవది, దీవెనల విలువ తెలుసు, దానితో పాటు తల్లి సహకరించింది కాబట్టి అక్కడ మోసపుచ్చిన వాడయ్యాడు. మూడవది, తన కుమారులను, కుమార్తెలను, సంతానాన్ని, భార్యలను, ఆస్తిని కేవలం మామకు చెప్పకుండా వెళ్తున్నాడు అంతే. దానివలన మనుషుల దృష్టిలో ఏమయ్యాడు,
మోసపుచ్చిన వాడాయడు. అందుకనే ఇట్లా తన జీవితంలో మోసగాడనే ముద్ర పడింది. మోసగాడనే ముద్ర ఇప్పుడు మనుషులలో పడినట్ట, దేవునిలో పడినట్ట? మనుషుల దృష్టిలో తానేమయ్యాడు? మోసగాడిగా ముద్ర వేయబడ్డాడు. అలాంటి మోసగాడిగా ముద్ర వేయబడిన యాకోబుని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఇశ్రాయేలుగా మార్చాలనుకున్నాడు. చూడండి, అందుకని ఇందాక మనం చదివాం కదా 32వ అధ్యాయము ఆదికాండంలో 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దేవుడు ఒక వ్యక్తిని మార్చాలంటే చాలా పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. ఇక్కడ ఇన్ని ఆశీర్వాదాలు పొందిన యాకోబు ఆశీర్వాదాన్ని ఏమి అనుభవించలేదు. తండ్రిని ఆస్వాదించాడు, జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. అయితే యాకోబు ఏమంటారు అఫీషియల్గా అనుభవించింది ఏం లేదు. తను కష్టపడ్డాడు, చేసుకున్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే తనను దర్శించి ఇశ్రాయేలుగా మార్చాడో ఆ తర్వాత ఈ యొక్క ఆశీర్వాదం అఫీషియల్ అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, 28వ వచనం నేను చదువుతాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇశ్రాయేల్ అంటే అర్థము 28లో ఇశ్రాయేల్ అనేసి రెండేస్తుంది, దేవునితో పోరాడువాడు. ఇప్పుడు దేవునితో పోరాడేంత పరిస్థితి యాకోబుకి ఎందుకు వచ్చింది? రాత్రి అంతా పెనుగులాడాల్సిన పరిస్థితి యాకోబుకి ఎందుకు వచ్చింది? తర్వాత 24వ వచనంలో ఒక్కడు మిగిలిపోవడానికి కారణం ఏంటి అని అంటే యాకోబుకి ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. తాను ఏదైతే అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడో, ఏదైతే అన్న యొక్క ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడో, ఇప్పుడు ఏమైందంటే ఏశావు అన్న 400 మందితో యాకోబు దగ్గరికి వస్తున్నాడు. నిజానికి తాను మారు మనసు పొందే వస్తున్నాడు, యాకోబుని ప్రేమించే వస్తున్నాడు. అయితే ఆ విషయం యాకోబుకి తెలియదు. యాకోబు ఏం చేశాడంటే భయపడి యాకోబు ఏదైతే తాను ఆస్తిని సంపాదించాడో తాను కానుకలుగా 3 విడతలుగా అన్న దగ్గరికి పంపించాడు. 3 విడతలుగా పంపిస్తూ ఒక్కొక్కరికి తాను ఒక విషయాన్ని చెప్పి పంపుతున్నాడు. ఆ మాట చూడండి, 18వ వచనం, ఆదికాండం 32వ అధ్యాయం 18వ వచనంలో, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను. తర్వాత 20వ వచనంలో, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలెనని 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళున వారికి అందరికీ ఆజ్ఞాపించను. కాబట్టి తాను ఏం చేశాడు? కానుకలను పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? ఇది ఇప్పుడు భయం ఏర్పడింది, యాకోబుకు ఒక భయం ఏర్పడింది. అన్న వస్తాడు, నన్ను చంపుతాడేమో, పగ తీర్చుకుంటాడేమో, నా ప్రాణం పోతుందేమో, ఇప్పుడు ఎట్లా? ఈ భయం ఎప్పుడైతే యాకోబులో వచ్చిందో యాకోబు మారు మనసు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే భయం వచ్చిందో తాను మారు మనసు పొందడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరికైనా మరణ భయం వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పటి వరకు మన జీవితం ఎట్లా ఉన్నా, ఎంత ఇష్టానుసారంగా ఉన్నా, ఒకవేళ మనకు తగాదాడే అలవాటున్నా, అబద్ధాలు ఆడే అలవాటున్నా, లేదా దొంగతనాలు చేసే అలవాటున్నా, ఎవరైనా మోసపుచ్చే అలవాటున్నా, పొరపాటున ఏమన్నా మరణకరమైన రోగం వచ్చింది అని మన దగ్గరికి ప్రకటన వచ్చింది అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనిషి అంతా నీరు గారిపోతాం. మనిషి అంతా నీరు గారిపోయి ఇంకేముంది, నేను చనిపోతున్నా కదా, ఇప్పటికైనా ఏం చేయాలా? మారు మనసు పొందాలా? ఇప్పుడు దాకా ఎటు ప్రభువుని నమ్ముకోలేదు, ఇప్పుడన్నా నమ్ముకుంటే ప్రభు సహాయం చేస్తాడేమో, ఇప్పటికన్నా ప్రభువుని నమ్ముకుంటే ప్రభు తప్పిస్తాడేమో, లేదంటే ఏదన్నా యేసు ప్రభువుని ఎరిగిన వాడైతే పరలోకం చేర్చుకుంటా, అంటే అంతకుముందు ఏమైనా స్వార్థ వినుంటే పరలోకం చేరుతామేమో, అంటే దేవుడు అంటేనే తెలియదు అనుకోండి, వేరే దేవుళ్ళు నమ్ముకుంటున్నారు అనుకోండి, అలాంటి వారైతే ఏదో విధంగా తప్పించకపోరా. ఏదైనా చివరికి ఏమనుకుంటామంటే ఒక మరణ పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లయినా తప్పించబడాలి, అంతకు మించి వేరే ఆలోచన ఏమీ
ఉండదు. ఇప్పుడు ఏదైనా వాక్యంలో రాయబడింది, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఏమని రాయబడింది, తాను ఉన్న ఆస్తినంతా కూడా వ్యయపరుచుకుందని రాయబడింది. కనుక మనకున్న ఆస్తిని కూడా మన రోగాన్ని బట్టో లేదా మన మీదకి ఎవరన్నా చంపడానికి వస్తుంటేనో ఎట్టి పరిస్థితిలో ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడతాం, కానీ ప్రాణాన్ని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడలేం కదా. కనుకనే అదే పరిస్థితి యాకోబుది ఇప్పుడు. ఎందుకంటే ఏశావు యాకోబును ప్రేమించి యాకోబు కొరకు తాను కానుక తీసుకొని వస్తున్నాడని యాకోబుకు తెలియదు. ఇప్పుడు ప్రాణభయము యాకోబు మీద ఉంది. ప్రాణభయము యాకోబు మీద ఉంది కనుక యాకోబు ఇప్పుడు ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడినట్లు 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. తర్వాత వచ్చిన రాత్రి అంతా ఒక నరుడు పెనుగులాడాను. తర్వాత వచ్చిన నెలలో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, నీ పేరేమి, నా పేరేమన్నప్పుడు ఈసారి ఏం చెప్పాలా, నేను ఏశావునని చెప్పాలా లేదంటే ఇంకేదన్నా చెప్పాలా. కానీ యాకోబు ఏం చేశాడు, ఆ మరణ భయంలో ఏం చెప్తున్నాడు, నేను యాకోబును, నేను మనుషుల దృష్టిలో మోసగాడిగా మిగిలిపోయిన వాడను. ఈ మాటకు దేవుడు ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు. ఎందుకు యాకోబు అనబడవు అంటే నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుతివి. హోషియా గ్రంథంలో రాయబడింది, యాకోబు మొగసిరి గలవాడై పోరాడినని రాయబడింది. కనుక యాకోబు యొక్క పోరాటం, తన పోరాటాన్ని బట్టి దేవుడు తనను మార్చివేశాడు, తన స్వభావాన్ని మార్చాడు. మనుషుల యొక్క దృష్టిలో మోసగాడని ఏదైతే తన ముద్ర ఉందో ఆ ముద్రని పూర్తిగా మార్చివేశాడు. అంతకుముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎట్లా ప్రత్యక్షమయ్యాడు, తాను ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు ఒక నిచ్చెన కనపడితే అక్కడ యాకోబు ఏమని పెట్టాడు, అక్కడ స్థలానికి, ఇదెంతో భయంకరమైన స్థలము కనుక ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని, దేవుని మందిరం అని తాను గుర్తించాడు. తాను గుర్తించినా కూడా తాను అక్కడ మారలేదు. ఇంత పోరాటం తనకు అక్కడ రాలేదు. ఎందుకు రాలేదు, అక్కడ మరణ భయం లేదు. అంటే ఇప్పుడున్నంత మరణ భయం అప్పుడు లేదు. ఎందుకంటే పారిపోయి వస్తున్నాడు, మామ దగ్గర చేరుతాను, అక్కడ ఆచి సంపాదించుకుంటాను, లేదంటే వివాహం అవుద్ది, ప్రశాంతంగా ఉంటా అనుకున్నాడు. అంటే ఈ మరణం ఎదురుగా రాలే. మరణం అక్కడేమవుతుంది, వెంటాడుతుంది, పారిపోతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మరణము ఎదురుగా వస్తుంది, తప్పించుకునే పరిస్థితి లేదు. ఎదురుపడ్డాడంటే చంపేస్తాడు. ఇదే యాకోబు మనసులో ఉంది. యాకోబు మనసులో ఇది ఉన్న కారణాన తాను భయపడి తాను మారు మనసు పొంది దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, అవును నేను యాకోబునే, అవును నేను మనుషుల దృష్టిలో మోసగాడిగా మిగిలిపోయిన వాడినే. ఇప్పుడు దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదం చూడండి, 33వ అధ్యాయము ఆదికాండంలోనే 33వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను, వారిద్దరూ కన్నీరు విడిచిరి. చూడండి, తాను ఏదైతే భయపడ్డాడో అది జరగలేదు. చివరికి ఏమైంది, వారిద్దరూ కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచిరి. తర్వాత వారి సంభాషణ జరిగింది. ఇంకా చూడండి, తర్వాత వచనాలలో తాను ఆశీర్వదింపబడ్డాడు. 20వ వచనంలో వచ్చేసరికి అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహేయి ఇజ్రాయేల్ అను పేరు పెట్టాను. అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు. దేవుడు యాకోబు దేవుడు అని అనిపించుకోలేదు. ఏ దేవుడు అనిపించుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. కనుక అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు తర్వాత యాకోబు దేవుడు అని కూడా రాయబడింది. ఎందుకంటే తాను పోరాడిన విధానాన్ని బట్టి.
కనుక దేవుడు ఇజ్రాయేలుని యాకోబుని ఇజ్రాయేల్గా దీవించాడు. అది ఈ దినం వరకు కూడా ఆ దీవెనను మనము చూసి ఎంతగా దీవించాడంటే ఇశ్రాయేలు ఆ ఆస్తి విషయంలోనే కాదు, ఇశ్రాయేలు 12 మంది సంతానం, ఇశ్రాయేల్ నుండి వచ్చిన 12 గోత్రాలు, ఆ గోత్రాల నుండి యోధా గోత్రం, తర్వాత ఆ గోత్రాలలోనే యోసేపు, ఇశ్రాయేలు యాకోబుకు పుట్టిన వారిలో ఏశావు కూడా ఉన్నాడు కదా. ఏశావు మరలా యాకోబుని ఐగుప్తుని పరిపాలించడం, అట్లా తర్వాత ఇశ్రాయేల్ సంతానంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావడం, భౌతిక ఆశీర్వాదం ఉంది, తర్వాత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తుగా ఇశ్రాయేల్ యొక్క సంతానంలో నుండి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక దేవుడు ఆశీర్వాదం అంతగా ఆశీర్వదించాడు. తన స్వభావాన్ని కూడా దేవుడు పూర్తిగా మార్చివేశాడు. కనుక చూడండి, దేవుడు ఏ రీతిగా అయితే యాకోబును ఇజ్రాయేల్గా మార్చాడో మన జీవితాల్లో కూడా మనలను కూడా మార్చేవాడుగా ఉంటున్నాడు. ఏ రీతిగా యాకోబు మోసగాడిగా నిలిచిపోయాడో, మోసగాడిని దేవునితో పోరాడేవాడని పేరు మార్చాడో, మనలను కూడా దేవుడు మారుస్తాడు. ఆల్రెడీ మనల్ని మార్చుండొచ్చు, మార్చిన తర్వాత మరి మనం దానికి తగినట్టు కూడా జీవించాలి. ఇశ్రాయేలు తర్వాత ఎట్లా దేవుని కొరకు జీవించాడో, బలిపీఠం కట్టి దేవుని కొరకు సాక్షిగా ఎట్లున్నాడో, తర్వాత తాను ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాడో, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లుందో మనకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడినట్లు మొట్టమొదట మనం విలువ తెలుసుకోవడం కూడా మంచిదే. తాను ఏ రీతిగా విలువ తెలుసుకున్నాడు, దేవుని విలువ కానీ, లేదంటే జ్యేష్ఠత్వం విలువ కానీ, ఆశీర్వాదం విలువ కానీ, ఆ విలువ తెలుసుకున్నవాడు కనుకనే ఒకవేళ మోసం అనిపించినా, లేదా మనుషుల దృష్టిలో మోసగాడిగా నిలబడినా తాను పొందుకోగలిగాడు. కనుక మన జీవితంలో మనం కూడా దేవుని విలువ తెలుసుకోవాలా, దేవుని యొక్క రక్షణ విలువ తెలుసుకోవాలా, దేవుని మందిరం విలువ తెలుసుకోవాలా, దేవుని యొక్క సహవాసం విలువ తెలుసుకుంటే కష్టమైన, నష్టమైన, వ్యాధైనా, బాధైనా, హింసలైనా, ఉపద్రవాలైనా, ఒకవేళ లేనిపోయిన మాటలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఒకవేళ యాకోబులాగా మనం కూడా మనుషుల దృష్టిలో మోసగాడు, వీడెందుకు పనికొస్తాడు, వీడి సేవకు పనికొస్తాడా, లేదంటే వీడు భూమి మీద బ్రతకడానికి పనికొస్తాడా, వీడు మందిరానికి రావడానికి పనికొస్తాడా, లేదంటే ఈమె పనికొస్తుందా అని ఒకవేళ మనుషులు అనుకోవచ్చు. దేవుణ్ణి బట్టి ఒకవేళ మనకి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అది మనకు ఆశీర్వాదమే. ఏ రీతిగా దేవుడు యాకోబును మోసగాడు అనిపించే స్టేజ్ నుండి దేవుని యొక్క ఇశ్రాయేలు దేవునితో పోరాడిన వాడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనిపించుకున్నాడో, మన జీవితాల్లో కూడా మన అవమానాన్ని, నిందన ఆయన దొర్లించి దేవుడు ఎట్లా మారుస్తాడు, ఫలానా వ్యక్తి యొక్క దేవుడిగా పిలుచుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. ఇంకో విషయం ఉంది అన్న, టైం తింది అరగంట. ఇంకొక విషయాన్ని చూడొచ్చా, ఇంకొక విషయం చెప్పమంటారా, ముగిద్దాం. సరే, ఇంకొక వ్యక్తిని చూసుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. తర్వాత 8వ అధ్యాయంలో కూడా 1వ వచనం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. 3వ వచనంలో
సౌలైతే ఇంటింటా చొచ్చి ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. తర్వాత అది 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక మాట ఉంది చూడండి. అతడు మోకాళ్ళుండి ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావునకు. ఇప్పుడు మనం రెండో వ్యక్తికి ఎవరిని చూసుకుంటామంటే సౌలుని గురించి చూసుకుంటాం. ఈ సౌలు గురించి మనం చదువుకున్నాం కదా. 9వ అధ్యాయంలోనేమో సౌలు శిష్యులను బెదిరించడం, వారిని హత్య చేయడం, తర్వాత సంఘాన్ని పాడు చేయడం, ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఎవరైతే ప్రభు నామంలో కూడుకున్నారో వారందరినీ ఈడ్చుకొని రావడానికి లేదంటే బంధించడానికి తాను పత్రికలు ఇమ్మని వెళ్ళాడు. తర్వాత 8వ అధ్యాయంలో రాయబడినట్లు తాను ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. తర్వాత పైన ఇది ఎవరి గురించి అంటే స్టెఫను గురించి స్టెఫను చంపినప్పుడు తాను అతన్ని చావునకు సమ్మతించను. స్టెఫన్ యొక్క చావును కూడా ఆయన ఏం చేశాడు. ఇప్పుడు సౌలు యొక్క మారు మనసు పొందక ముందు స్థితి ఏంటి? సంఘాన్ని పాడు చేయడం. దాన్ని ఎలా తీసుకున్నాడు? ప్రాణాధారమైనట్టు చేసుకున్నాడు. అంతేకాదు అదేదో గొప్ప సేవలాగా దేవునికి, ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము దేవునికి నేను గొప్ప సేవ చేస్తున్నానని సౌలు అనుకున్నాడు. అనుకొని ఎవరైతే రక్షణ, మారు మనసు లేదంటే యేసు ప్రభు నామములో ఎవరైతే ప్రకటన చేస్తున్నారో, యేసు ప్రభు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, యేసు ప్రభు నామములో ఎవరైతే కూడుకుంటున్నారో అలాంటి వారందరినీ చెరసాలలో వేయించడము, తర్వాత హత్య చేయించడము, ఇలాంటివన్నీ కూడా తాను చేస్తాను. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే 9వ అధ్యాయంలో 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ఇక్కడ సౌలు యొక్క మారు మనసుకు లేదా మలుపు తిరగడానికి ఏ వచనం ఆధారం అంటే ఈ వచనమే. ఏంటి ఆ వచనం అంటే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. తాను ఆ పట్టణంలో ఉన్నటువంటి పురుషులను స్త్రీలను చంపడానికి లేదా చెరసాలలో వేయించడానికి పత్రికలు ఏమని అడిగి ఆ పత్రికలతో వెళ్తున్నప్పుడు తాను ప్రయాణం చేస్తున్నప్పుడు 3వ వచనంలో ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చినప్పుడు అతడు నేల మీద పడి, ఎందుకంటే ఆ వెలుగు యొక్క శక్తి, ఒక లైట్ చూసి ఎవరైనా కింద పడతారా? ఉదాహరణకి ఏదైనా మెరుపులు వచ్చినాయి అనుకోండి ఆకాశంలో, ఆ మెరుపులకి ఆ వెలుగుకి ఏమైనా కింద పడతారా? అయితే ఇక్కడ వెలుగు యొక్క శక్తి ఎలాంటిదంటే అతడు ఏమయ్యాడు? నేల మీద పడ్డాడు. అతడు వెళ్ళడం కూడా ఎట్లా వెళ్తున్నాడు? గుర్రాల మీద వెళ్ళే వ్యక్తి కదా. అట్లా ప్రయాణం చేసి వెళ్ళే వ్యక్తిని ఒక వెలుగు, ఆకాశం నుండి వచ్చిన వెలుగు కింద పడేసిందంటే ఆ వెలుగు యొక్క శక్తి ఎంత ఉందో చూడండి. ఏదో ఆ వెలుగు భూ సంబంధమైన వెలుగు అంటారా? అది దైవ సంబంధమైన వెలుగు. దైవ సంబంధమైన వెలుగుకున్న శక్తి అలాంటిది. కనుక నేల మీద పడ్డాడు. నేల మీద పడి ఒక స్వరం వింటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. తర్వాత 5వ వచనంలో తను అంటాడు, ప్రభువా నీవు ఎవడవు? ప్రభువాని ఎరిగాడు, నువ్వు ఎవడవు అంటున్నాడు. అయితే ఈ సౌలు దేవుడు దర్శించిన తర్వాత దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నేను నీవు హింసించుచున్నా యేసు. వాస్తవానికి సౌలు యేసుని హింసించాడా? హింసించలేదు. తాను ఏదైతే యేసు ప్రభువారిని నమ్మిన వారిని, ఆయన నామంలో ప్రార్థన చేసేవారిని, ఆయన నామంలో కూడుకునేవారిని తను హింసిస్తున్నాడో దానిని యేసు ప్రభువారు ఏం చేశాడు? తనను హింసించినట్లుగా తీసుకున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు లేదు అనేక సార్లు మనం హింసింపబడుతున్నప్పుడు మనం అనుకోవచ్చు, నా పక్షాన్ని ఎవరు లేరు కదా, నేను హింసింపబడుతున్నా, నాకు నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఈ అవమానంలో కూడా తీసుకెళ్ళడానికి నాకు ఎవరు లేరు కదా అని
మనం అనుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకవేళ ఈ సౌలు అనే వ్యక్తి మమ్మల్ని ఇంత హింసిస్తున్నాడు కదా, మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అయితే దేవుడు మమ్మల్ని రక్షించవచ్చు కదా, ఆయనే రక్షకుడైతే మమ్మల్ని రక్షించవచ్చు కదా అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎందుకంటే మన జీవితాల్లో కూడా మనకి ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతాయి, కొన్నిసార్లు ఎదురై ఉండొచ్చు ఆల్రెడీ. అయితే ఎదురైనప్పుడు మనము ఇట్లా అనుకొని ఉండొచ్చు. అయితే ఇది మనకు తెలియదు. ఏది ఆల్రెడీ ఎవరైతే హింసిస్తున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడు, దర్శిస్తాడు. ఇక్కడున్న ఈ స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంఘానికి కానీ తెలియదు ఏమని, సౌలును దేవుడు దర్శించాడని తెలియదు. కనుక దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత చూడండి 6వ వచనంలో, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడనని చెప్పాడు. దేవుడు దర్శించాడు, సౌలు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతున్నాడు. దేవుడు వెంటనే మాట్లాడాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో అది నీకు తెలుస్తుంది. తాను వెళ్ళాడు. ఒకని ఇంట్లో తాను చూడండి ఆ మాట 15వ వచనంలో, 17వ వచనంలోను, 17వ వచనం కూడా కాదు, 11వ వచనంలో, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇంతకుముందు సౌలు పరిస్థితి ఏంటి? యేసు ప్రభు నామమున ప్రార్థన చేసేవారిని హింసించడం. ఇప్పుడు సౌలు పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే దర్శించబడ్డాడో, మారు మనసు పొందాడో, ఇప్పుడు యేసు ప్రభు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు అది దేవుడు అననీయ అనే ఒక భక్తునితో దేవుడు మాట్లాడి 10వ వచనంలో రాయబడింది. 10, 11 ఇవన్నీ ఆ వచనాలలో దేవుడు సౌలు గురించి మాట్లాడుతూ, నువ్వు వెళ్ళు, పలానా స్థలంలో అతను ఉన్నాడు, అక్కడ తిన్నని దనబడిన వీధికి వెళ్ళు, అక్కడ యూదా ఇంటి దగ్గర తార్సువాడైన సౌలుని గురించి విచారించుము, అక్కడ ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అననీయ అంటాడు, ప్రభువా మరి తాను సంఘాన్ని హింసించేవాడు కదా, ఇక్కడ కూడా నీ నామములో ప్రార్థించే వారిని తాను హింసించడానికి పత్రికలు తీసుకొని వచ్చాడు, మరి ఎట్లా ప్రభు అంటే, నేను ఆయనను దర్శించాను, తాను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయి, అతను దృష్టి పొందినట్లు ప్రార్థన చేయమన్నప్పుడు 12వ వచనంలో చూడండి, అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అంటే ఈ దర్శనం ఎవరికి కలిగింది? సౌలుకు కలిగింది. ఆల్రెడీ ఒకళ్ళు వచ్చారు, తల మీద చేతులు పెట్టారు, ప్రార్థన చేస్తున్నట్లు దర్శనం కలిగింది అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ మాటకు తాను విధేయత చూపించి 15వ వచనము 16వ వచనం ఈ వచనాలన్నింటిలో తిరిగి మరలా దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే 16వ వచనంలో ఉంది, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. 15వ వచనం ఆఖరిలో ఉంది, 2వ లైన్లో కూడా, నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై. తర్వాత సౌలు గారు పౌలుగా మార్చబడిన తర్వాత తను ఎట్లా దేవుని కొరకు హింసింపబడ్డాడో, ఎట్లా దేవుని కొరకు నిందింపబడ్డాడో, ఎట్లా దేవుని కొరకు సాక్షిగా జీవించాడో అదంతా మనకు తెలుసు. దాదాపు 14 పత్రికలు క్రొత్త నిబంధనలో తాను రాసినట్లు మనం గమనించగలం. కనుక తాను మారు మనసు పొందకముందేమో సంఘాన్ని హింసించాడు, మారు మనసు పొందిన తర్వాత తాను హింసింపబడడానికి శ్రమలు, ఉపద్రవాలు, ఇంకా ఎన్నో పరిస్థితులు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి పౌలు గారి గురించి. ఒక మాటలో దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, క్రీస్తు పొందిన శ్రమలలో మిగిలిన వాటిని నేను పొందాను అంటాడు. ఒక దగ్గర ఏమని రాయబడిందంటే, 1 తక్కువ 40 దెబ్బలు నేను 2 మార్లు తిన్నాను అంటాడు. కనుక అట్లా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు,
కొన్నిసార్లు తనను కొట్టి ఊరి వెలుపడికి ఈడ్చుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? మారు మనసు పొంది పౌలుగా మార్చబడిన తర్వాత. ఇది నాన్న ఒకవేళ ఇంకా మనం మార్చబడకపోతే మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ నువ్వు సంఘాన్ని డైరెక్ట్గా హింసించకపోవచ్చు, కానీ నీ క్రియల ద్వారా దేవుని వాక్యంలో రాయబడింది, మన అతిక్రమాలు మన పాపాలు ఆయన ఏం చేస్తున్నాయంట? ఆయాసపరుస్తున్నాయి, దుఃఖపరుస్తున్నాయి, ఆ గాయాలను మరలా రేపుతున్నాయి. అట్లా దేవుణ్ణి మనము సంఘాన్ని మనం డైరెక్ట్గా హింసించట్లేదు, కానీ మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అతిక్రమములను బట్టి ఇంకా దేవుని యొక్క గాయాలను మనము రేపుతున్నాం. కనుక దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, ఇప్పటికైనా మారు మనసు పొందు. లోకం దృష్టిలో నువ్వు మోసపు చేసేవాడిగా ఉండొచ్చు, లోకం దృష్టిలో మోసపుచ్చే దానిగా కనపడవచ్చు, లేదంటే నిందలు అవమానాలు ఉండొచ్చు. అయితే నువ్వు మారు మనసు పొందటం ద్వారా దేవుడు ఆ పేరుని, ఏదైతే నీ చెడ్డ పేరుందో దానిని తీసివేసి ఫలానా వ్యక్తి దేవుని భక్తుడు, ఎట్లా ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనిపించుకున్నాడో ఇప్పుడు మన జీవితాల్లో కూడా నీ దేవుడే దేవుడు అని దేవుడు మాట్లాడతాడు. కనుక కేవలం దానికి మార్గం ఏంటంటే దానికి మారు మనసు. అయితే మారు మనసు పొందిన నీవు రక్షింపబడిన నీవు సౌలు ఏ రీతిగా హింసింపబడడానికి ఇష్టపడ్డాడో, సౌలు ఏ రీతిగా శ్రమ పడడానికి ఇష్టపడ్డాడో, సౌలు ఏ రీతిగా ఉపద్రవాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా చంపబడ్డానికి కూడా తను ఇష్టపడ్డాడు. క్రీస్తు శ్రమలలో పాలివాడవడానికి కూడా తాను ఇష్టపడ్డాడు. రక్షింపబడిన మనము సౌలు వలె, లేదంటే మార్చబడిన పౌలు వలె హింసింపబడడానికి ఇష్టపడితే దేవుడు తానిని కూడా మహిమకరంగా జరిగించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే తాను హింసింపబడినది ఒక ఎత్తు అయితే, తాను దేవుని దూతగా పిలువబడ్డాడు, దేవతగా పిలువబడ్డాడు. తాను నీడబడితే స్వస్థత పొందిన వారు ఉన్నారు, తన చేతి గుడ్డలు తాకి స్వస్థత పొందిన వారు. అంత మహిమ దేవుడు పౌలుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే తాను దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. ఈ దినాలలో మనము కూడా దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడితే, దేవుని కొరకు హింసలైన ఉపద్రవాలైనా పొందుకోవడానికి ఇష్టపడితే నీ కుటుంబానికి నీవు ఆశీర్వాద కారణంగా ఉంటావు. నీవున్న స్థలంలో నీవు ఆశీర్వాద కారణంగా ఉంటావు. నీవున్న పరిస్థితులలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలం కావచ్చు, నువ్వు పని చేసే స్థలం కావచ్చు, లేదంటే నువ్వు చదువుకునే స్థలం కావచ్చు, లేదంటే నీ ఇంట్లోనే కావచ్చు, నువ్వు సకల ఆశీర్వాదములకు కారణభూతురాలుగా ఉంటావు. తర్వాత బహుతరములకు సంతోష కారణంగా ఉంటావు. కనుక ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆశీర్వదించే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? మారు మనసు పొందాలి. తర్వాత మారు మనసు పొందిన మనము మారు మనసు పొందినట్లు దేవుని కొరకు శ్రమ పడేవారిగా ఉండాలి. దేవుడు అందుకనే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ అంటే నూతన సృష్టి. నూతన సృష్టి అంటే నూతన స్వభావము. దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. తన మోసపుచ్చే స్వభావం నుండి దేవుని బిడ్డగా, లేదంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనేటట్లుగా తన స్వభావాన్ని మార్చాడు. సౌలును కూడా అంతే, సంఘాన్ని హింసించేవాడు, దేవుని పేరిట యేసు ప్రభువారి పేరిట కూడుకునే వారిని హింసించే వ్యక్తిని యేసు ప్రభువారి కొరకు శ్రమపడే స్వభావంలోనికి తాను తీసుకుని వచ్చాడు. ఈనాడు నా జీవితంలో మన స్వభావం కూడా మారాలి. మన స్వభావం కూడా దేవుడు మారుస్తాడు. మనం మార్చబడడానికి ఇష్టపడాలి. మనకు కూడా ఒక మలుపు ఉంటుంది. ఇశ్రాయేలుకి ఏదైతే ఆ భయము మలుపైందో, పౌలుకి ఏ రీతి అయితే ఆ వెలుగు మలుపైందో, మన జీవితాల్లో కూడా ఒక కష్టము, ఒక శ్రమ, ఒక వ్యాధి, ఒక బాధ మలుపు అవ్వచ్చు. దానిని దేవుడు మలుపుగా వాడుకోవచ్చు. దేవుడు ఏ పరిస్థితి అయినా మలుపుగా వాడుకుంటాడు. మలుచుకొని ఆశీర్వదిస్తాడు. మారు మనసు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. మారు మనసు ఇచ్చి దేవుడు మన స్వభావాన్ని మారుస్తాడు. కనుక దేవుడు అట్లా మనకు సాయం చేయను గాక. ప్రార్థన నేనే చేస్తాను, ఆలస్యమైంది కదా.
ఆత్మజ్యోతి